ప్రపంచంలో మనుషులు చేసిన అత్యంత స్టూపిడ్ పని ఏదన్నా ఉందంటే అది వార్. ఒక షాకింగ్ నిజం తెలుసా? గత 3400 సంవత్సరాల హ్యూమన్ హిస్టరీలో ప్రపంచంలో యుద్ధం లేకుండా ఉన్నది కేవలం 268 ఏళ్ళు మాత్రమే. అంటే చరిత్రలో 92% ఆఫ్ ద టైం ఎక్కడో ఒక చోట వార్ జరుగుతూనే ఉంది. కానీ యుద్ధం వల్ల ఇద్దరికీ నష్టమే. బోత్ సైడ్స్ ప్రాణాలు పోతాయి అండ్ ఆస్తులు నాశనం అవుతాయి. ఏ దేశమైనా సరే గెలిచినా ఓడినా ఆ దేశం ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇంత నష్టం జరుగుతున్నా సరే మనుషులు ఎందుకు యుద్ధం చేస్తూనే ఉన్నారు? ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, యుద్ధం అనేది ఇప్పుడు ఒక బిజినెస్. అవును, మనం యుద్ధం అంటే డిస్ట్రక్షన్ అనుకుంటాం, కానీ కొందరికి అది కోట్ల లాభం. దేశాలు ఒకరి మీద ఒకరు బాంబు వేసుకుంటేనే కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ వార్ని ఒక ప్రాఫిటబుల్ ఇండస్ట్రీగా మార్చింది మాత్రం అమెరికాస్ పోస్ట్ వరల్డ్ వార్ II మోడల్. ఈ బ్లడ్ బిజినెస్ ఎప్పుడు ఎలా మొదలైందో తెలియాలంటే మనం వరల్డ్ వార్ II కాలానికి వెళ్ళాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వరల్డ్ వార్ II స్టార్ట్ అయినప్పుడు అమెరికాకు అసలు యుద్ధం చేయాలన్న ఆలోచనే లేదు. అప్పట్లో వాళ్ళ ఆర్మీ కూడా చాలా చిన్నది, వరల్డ్లో 19th ప్లేస్లో ఉండేది. నేను జోక్ చేయట్లేదు. అప్పట్లో అమెరికన్ ఆర్మీ పోర్చుగల్ కంటే కూడా చిన్నది. కానీ December 7, 1941 ఎప్పుడైతే అమెరికన్ నేవీ బేస్ పర్ల్ హార్బర్ మీద జపాన్ అటాక్ చేసిందో అంతా మారిపోయింది. అమెరికా ఫుల్ స్కేల్ వార్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అన్లిమిటెడ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలని డిసైడ్ అయింది. I ask that the Congress declare that since the unprovoked and dastardly attack by Japan on Sunday, December 7th, 1941, a state of war. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఆయుధాలు తయారు చేయడానికి ప్రైవేట్ కంపెనీస్ ముందుకు రాలేదు. వాళ్ళ భయం సింపుల్. మేము బిలియన్స్ పెట్టి ఫ్యాక్టరీస్ బిల్డ్ చేశాక ఒకవేళ యుద్ధం మధ్యలో ఆగిపోతే మా ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందని కంపెనీలు అడిగితే అమెరికన్ గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్. అంటే మీకు ఎంత ఖర్చు అయినా సరే మీ ఖర్చుతో పాటు ఎక్స్ట్రా ప్రాఫిట్ కూడా మేమే ఇస్తామని గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. ఇక చూడండి, కంపెనీలకు యుద్ధం అనేది ఒక జాక్పాట్లా కనిపించింది. ఎందుకంటే వాళ్ళకి లాస్ వచ్చే ఛాన్సే లేదు కదా. ఇక్కడే మొదలైంది అమెరికన్ వెపన్స్ ఇండస్ట్రీ. అంతేకాదు 1942లో అమెరికా $2 బిలియన్ ఖర్చు పెట్టి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చేసింది. దాని పేరు మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. ఇదే ప్రాజెక్ట్ వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ బాంబ్ని తయారు చేసింది. ది వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్. Inside was a uranium-based atomic bomb called Little Boy. At 8:15 a.m., the bomb was released and began descending toward Hiroshima. Moments later, the bomb detonated high above the city, producing a mass. ఫైనల్లీ వరల్డ్ వార్ II ఎండ్ అయింది. సో అందరు ఇంకేం కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, డిఫెన్స్ బడ్జెట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతాయి అనుకున్నారు. బట్ అక్కడే అమెరికాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. వరల్డ్ వార్ II సమయంలో అమెరికన్ ఎకానమీ మొత్తం వార్ ప్రొడక్షన్ మీదే నడిచింది. 1945 నాటికి అమెరికా జీడిపిలో 40% కేవలం ఈ వెపన్స్ ఇండస్ట్రీ నుంచే వచ్చింది. జస్ట్ థింక్, ఒక దేశం జీడిపిలో 40% వార్ మీద డిపెండ్ అయితే కెన్ దే ఎఫర్ట్ పీస్? అంతేకాదు దేశంలో 17 మిలియన్ పీపుల్ ఈ వార్ మెషిన్ పైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. అంటే 13% ఆఫ్ ద పాపులేషన్. ఇప్పుడు ఆలోచించండి, యుద్ధం ఆగిపోతే ఏమవుతుంది? ఆ 17 మిలియన్ పీపుల్కి ఉద్యోగాలు పోతాయి, ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో వెపన్స్ ఇండస్ట్రీని స్కేల్ డౌన్ చేస్తే ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే పబ్లిక్కి గవర్నమెంట్ మీద కోపం వస్తుంది. అప్పుడు పబ్లిక్ వాళ్ళకి ఓట్ వేయరు. సో వాళ్ళ పొలిటికల్ పవర్ పోతుంది. అంటే వెపన్స్ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు పవర్ అయింది. వెపన్ కంపెనీస్ కూడా ఒక విషయం అర్థమైంది. వార్ అంటే మనీ ప్రింట్ చేసే మెషిన్ లాంటిది. ఎంతకాలం వార్ జరుగుతూ ఉంటే అంతకాలం ఆ కంపెనీస్ పచ్చగా ఉంటాయి. ఇక్కడే పుట్టింది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ సిస్టమ్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఇదొక విషియస్ సర్కిల్. వెపన్ కంపెనీస్ పొలిటీషియన్స్ కి ఫండింగ్ ఇస్తాయి. ఆ పొలిటీషియన్స్ హై డిఫెన్స్ బడ్జెట్స్ అప్రూవ్ చేస్తారు అండ్ మళ్ళీ అవే కంపెనీస్ దగ్గర ఆయుధాలు కొంటారు. ఒకప్పుడు కమ్యూనిజం కి వ్యతిరేకంగా వియట్నాం వార్ జరిగింది, తర్వాత ఇరాక్ వార్ జరిగింది, తర్వాత వార్ అండ్ టెర్రర్ పేరుతో ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు 20 సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఇప్పుడు న్యూక్లియర్ థ్రెట్ అని ఇరాన్ తో యుద్ధం చేస్తున్నారు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ వెనుక ఉన్న బిజినెస్ మాత్రం ఒక్కటే. శత్రువు లేకపోతే కొత్త శత్రువుని సృష్టిస్తారు, కానీ వార్ మెషిన్ మాత్రం ఆగదు. ఇన్ఫాక్ట్ వార్ అండ్ టెర్రరిజం అనేది స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అమెరికాలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2001లో ఒక $10,000 S&P 500లో పెట్టుంటే అది 2021కి దాదాపు $62,000 అయ్యేది. కానీ అదే $10,000 ని టాప్ 5 డిఫెన్స్ కంపెనీస్ లో పెట్టుంటే అది $1 lakh అయ్యేది. అంటే వార్ స్టాక్స్ నార్మల్ మార్కెట్ కంటే 58% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఒకసారి ఈ టేబుల్ చూడండి. జనరల్ గా మనం రియల్ ఎస్టేట్ ఆర్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం? 10%, 20% ఆర్ మాక్సిమం 100%. బట్ ఈ టేబుల్ చూస్తే మీకు తెలుస్తుంది, ఒక డిఫెన్స్ కంపెనీ పొలిటికల్ లాబింగ్ కోసం పెట్టే ప్రతి డాలర్కి 2 lakh నుండి 4 lakh% వరకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైందా వార్ ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది? సాధారణ మనిషికి వార్ అంటే ట్రాజెడీ, కానీ ఈ సిస్టమ్ కి వార్ అంటే రెవెన్యూ స్ట్రీమ్. మనుషుల మెంటాలిటీ మారనంత కాలం ఈ బ్లడ్ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. మీరేమనుకుంటున్నారు?
యుద్ధం అనేది నిజంగా దేశ రక్షణ కోసమేనా లేక ఇది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్? కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.